హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముబారక్ ఖిల్జీ గురించి చూద్దాం. ముబారక్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు. ఇతను ఖిల్జీ వంశంలో చివరివాడు. ముబారక్ ఖిల్జీ 1360 నుండి 1320 ఇయర్స్ వరకు పాలించాడు. అంటే మధ్యలో 4 ఇయర్స్ పాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత అతని కొడుకు ముబారక్ ఖిల్జీ పాలనలోకి వచ్చాడు. తానే ఖలీఫా అని ప్రకటించుకున్నాడు. అతని ప్రధాన మంత్రి ఖుస్రు ఖాన్. సర్వాధికారాలు అతని చేతిలోనే ఉండేవి. ఖుస్రు ఖాన్ గుజరాత్లోని దళిత హిందూ. ఇతను ఇస్లాంని స్వీకరించి ప్రధానమంత్రిగా ఎదిగాడు. 1320లో ముబారక్ ఖిల్జీని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ 100 days మాత్రమే పాలించాడు. ఢిల్లీ సుల్తానత్ సింహాసనాన్ని అధిరోహించిన మొదటి హిందువు ఇతను. సేనాపతి అయిన ఘియాజుద్దీన్ తుగ్లక్ ఖుస్రు ఖాన్ని చంపి తుగ్లక్ వంశంను స్థాపించాడు. దీనితో తుగ్లక్ వంశం స్టార్ట్ అవుతుంది, ఖిల్జీ వంశంది. థ్యాంక్ యూ.